హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చేసిందంటే హై సీటియర్ ఉన్న తమిళ అంది ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటంటే క్లియర్గా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఐ క్యాచ్ తమిళన్స్ అనేది ఎట్లా మనం మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటంటే క్లియర్గా చూపిస్తాం. మీరు కానీ ఆ విధంగా తమిళ ఎడిటింగ్ చేసుకున్న మీ వీడియోలో అప్లై చేసి అప్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ అనేది ఎక్కువ పెరుగుతుంది, హై సీటియర్ వస్తుంది, వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది కాస్త లెంత్ కావచ్చు, సో ప్లీజ్ అందరూ కూడా ఎండ్ వరకు స్పెండ్ చేస్తారనుకోండి. మీరు ఐ క్యాచ్ తమిళ అనేది ఎట్లా ప్రొఫెషనల్ లెవెల్లో ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్పితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇక్కడ ట్యాబ్ అనేది నేను పట్టుకున్నా. మీరు మొబైల్లో అయినా ట్యాబ్లో అయినా ఒకే ప్రాసెస్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం పెద్ద స్క్రీన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. సో ఒకటే ప్రాసెస్. దానికి మీరు 2 అప్లికేషన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్, ఇది మీకు తమిళ ఎడిటింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మీరు తెలుగు టెక్స్ట్ పెట్టాలనుకుంటే మాత్రం తెలుగు టు అనుకుని ఉంటుందన్నమాట. అక్కడ కూడా ప్లేస్టోర్కి వెళ్ళి సెర్చ్ చేస్తారనుకోండి, మీకు వచ్చేస్తుంది. సింపుల్గా ఆ 2 అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏం చేయాలి ఏంటంటే ప్రాపర్గా ఐ క్యాచ్ తమిళ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి అంటే క్లియర్గా చూపిస్తా. కాస్త ఓపికతో వీడియో చూసారనుకోండి, మీరు కూడా నెక్స్ట్ మీ తమిళ అనేది ప్రొఫెషనల్గా మార్చుకొని ఆ విధంగా మీ వీడియోలో అప్లై చేస్తే హై సీటియర్ వస్తుంది, ఎక్కువ వ్యూస్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా. పిక్సెల్ ల్యాబ్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సింపుల్గా 3 డాట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ సైజులోనే అక్కడ క్లిక్ చేసి యూట్యూబ్ తమిళ దీనిపై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ రేషియో అనేది వచ్చేస్తుంది అనమాట. 6:9 రేషియో వచ్చేస్తుంది. ఈ టెక్స్ట్ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ కార్నర్లో డిలీట్ సింబల్ కనిపిస్తుంది. దానిపై ఇట్లా క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేస్తే డిలీట్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4వ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ కలర్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ దీన్ని సెలెక్ట్ చేసుకుని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి, బ్లాక్ కలర్ ఎందుకు పెట్టుకోండి అంటున్నానంటే, మీరు కానీ ఒకవేళ బ్లాక్ చేస్తున్నట్లయితే మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఏ ప్లేస్కి అయితే వెళ్ళారో అది ఉంటుంది కదా, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మార్చుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మిగతా అదర్వైజ్ ఇంకా కుకింగ్, గేమింగ్ వీళ్ళంతా ప్రాసెస్ ఒకటే ఉంటుంది. సో కనుక ఈ విధంగా మీరు ఎడిటింగ్ చేసుకోండి. ప్రొఫెషనల్ లెవెల్లో తమిళ చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు కావాల్సింది సబ్జెక్ట్, అంటే మన ఇమేజ్ అనేది ఎవరి ఫోటో అయితే మనం పెట్టి తమిళ డిజైన్ చేయాలనుకుంటాం వాళ్ళ ఫోటో, దాన్ని సబ్జెక్ట్ అంటారు అనమాట. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది, దానిపై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీపై క్లిక్ చేస్తే ఇక్కడ మీ గ్యాలరీ అనేది డిస్ప్లే అవుతుంది. సింపుల్గా మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయలేక తెలియకపోతే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సింపుల్గా మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇట్లా నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇది నా ఇమేజ్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, రైట్ టిక్ పై క్లిక్ చేస్తాను. మీకు చూపించడం కోసం నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను దీన్ని ఈ కార్నర్లో పెట్టాలనుకుంటాను. మీకు నచ్చిన కార్నర్లో మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూడండి, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్ పై క్లిక్ చేసి లాక్ అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మన సబ్జెక్ట్ అనేది ఎటు పడితే అటు మూవ్ చేయడానికి అవ్వదనమాట. దీనిపైన ఇంకో లేయర్ ఏది సెలెక్ట్ చేసినా సరే ఇది ఇట్లానే స్టెబిలిటీగా ఉంటుంది. మనం ఏదైతే నెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నామో అందులో ఉన్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది మాత్రమే రిమూవ్ అవుతుంది అనమాట. కనుక దీన్ని లాక్ చేస్తాం. సో దీన్ని ఇట్లానే ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి హై కాంట్రాస్ట్ ఉన్న కలర్ అనేది యాడ్ చేయాలి సర్కిల్ షేప్లో. అది ఎట్లా అంటే అది కూడా గుషన్ బ్లర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేసి మనం యాడ్ చేసుకునేది కూడా ఇందులో ఆప్షన్ ఉంటుంది. ఎవరికి తెలుసో తెలియకపోవచ్చు, కనుక వీడియో స్కిప్ చేస్తే ప్రాపర్ ఒక్కొక్క సెట్టింగ్స్, ఒక్కొక్క ఆప్షన్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. మీరు ప్రొఫెషనల్ లెవెల్లో తమిళ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి, క్లియర్గా తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మంచి హై కాంట్రాస్ట్ ఉన్న కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కనుక ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే 3వ ఆప్షన్పై ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, 3వ దీంట్లోని డ్రా అనుకుని ఒక ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే రెడ్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేదంటే మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం మీకు కలర్పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం, రెడ్ ఎందుకు. సో ఈ విధంగా గ్రీన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేసా. గ్రీన్ అనేది సెలెక్ట్ అయిపోయింది. పైకి ఇట్లా స్క్రోల్ చేసి
పెన్ సైజ్ అనేది మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అది మీ చాయిస్. నేను ఒక 20 ఇట్లా పెట్టుకుంటున్నా. స్మూత్నెస్ ఎంత ఉండాలని అది కూడా మీ చాయిస్. నేను కాస్త ఇట్లా పెంచుకుంటున్నా. దెన్ పైకి ఇట్లా స్క్రోల్ చేసి ఈ 3 ఆప్షన్స్లోని ఫస్ట్ మిడిల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, డాషెడ్ లైన్ అనుకొని దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది. ఇట్లా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి బ్లర్ రిడ్యూస్ మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారో అది కూడా మీ చాయిస్. నేనైతే ఇట్లా ఎక్కువ పెట్టానంటే మీకు ఇంకా కలర్ అనేది ఎక్కువ హైలైట్ కనిపిస్తుంది. ఎక్కువ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం లేదు, జస్ట్ దీనిపై ఇట్లా టిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ కలర్ అనేది కనిపించేది. చూస్తారు కదా, ఇక్కడ నేను పెన్ సైజ్ అనేది కాస్త ఇట్లా పెంచుకోలేదు, తగ్గించుకున్న కనుక ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. పెంచుకున్నా, దానిపై క్లిక్ చేస్తే చూసారు కదా హై కలర్ అనేది వచ్చింది. ఇంకా ఎక్కువ హై కాంట్రాస్ట్ ఉన్న కలర్ అనేది సెలెక్ట్ అయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే రైట్ టిక్ పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ ఏదైతే నా ఇమేజ్ ఉందో దీని వెనకాల ఇట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా దీని ఈ పొజిషన్లో నేనైతే పెట్టుకోవాలనుకుంటున్నా. మీకు నచ్చిన పొజిషన్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఈ విధంగా కిందికి ఇట్లా పెట్టాలన్నమాట. చూడండి ఇట్లా మీరు ఒత్తి పట్టుకుని ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అవుతుంది. ఇట్లా సెలెక్ట్ అయిన తర్వాత డ్రాగ్ చేసుకుని కిందకి ఇట్లా పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. లేదంటే దీన్నే ఇంకో విధంగా కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చెప్తా. చూడండి పైకి తీసుకెళ్ళి ఎట్లా చేయాలి అంటే మీకు క్లియర్గా అది కూడా చెప్తా. పైకి తీసుకెళ్ళా. సో మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి 2 బ్యాక్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా దీన్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్ అనేది హైలైట్ అయింది కదా. సింపుల్గా దీన్ని ఇదే పొజిషన్లో ఇట్లా పెట్టేసి లేయర్పై క్లిక్ చేసి దీన్ని కూడా లాక్లో పెట్టేస్తున్నా. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం లేయర్పై క్లిక్ చేసి ఈ కలర్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇంకో కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు నచ్చితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇట్లా కాపీ దీనిపై క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. కలర్పై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేస్తే కలర్ అనేది మారిపోయింది. చూసారు కదా, పైకి స్క్రోల్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే హై కాంట్రాస్ట్ పెంచనీకి అనమాట. మీకు నచ్చిన విధంగా మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ లెవెల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. బట్ నేను చెప్పిన విధంగానే మీరు చేయడానికి చెప్పట్లేదు. బట్ ఈ ప్రాసెస్లో మీరు చేసుకుంటే మంచి ప్రొఫెషనల్ లెవెల్లో తమిళ ఎడిటింగ్ చేసుకోగలరు అనుకుని నేనైతే చెప్తున్నా. మీకు నచ్చిన కలర్ అనేది మీ థాట్ బట్టి ఉంటుందన్నమాట కలర్ గ్రేడింగ్ అనేది అట్లా. సో దీన్ని కాస్త ఇట్లా జూమ్ డౌన్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఈ విధంగా నేనైతే పెట్టాలనుకుంటున్నా. చూడండి ఇట్లా పెట్టాను, ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. కాస్త ఇంకొంచెం పెంచేసి పర్ఫెక్ట్ రైట్ టిక్ పై క్లిక్ చేసా. లేయర్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని నా ఇమేజ్ ఉంది కదా, అంటే మనకు సబ్జెక్ట్ అయింది మన ఫోటో, దాని వెనకాల పెట్టుకుంటున్నా. లేయర్పై క్లిక్ చేసి లాక్ పెట్టుకొని ఇట్లా లేయర్పై క్లిక్ చేసా. చూడండి ఇప్పుడు ఎంత హై కాంట్రాస్ట్ లుక్ అని కనిపిస్తుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్లోని ఒక కలర్ అనేది ఉండి ఆ కలర్ అనేది మనకు షాడో ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడుతున్నట్టు ఇట్లా నా ఫోటోకి తగ్గట్టు నేను పెట్టుకున్నా. మీ ఫోటోకి తగ్గట్టు మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేయర్పై క్లిక్ చేసి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఎట్లా ఏం చేయాలనేది తర్వాత చెప్తా. అనుఫాంట్ కూడా ఎట్లా యాడ్ చేయాలి. అండ్ అనుఫాంట్ అనేది అనుఫాంట్ అంటే ఏంటని మీకు తెలియకపోతే అది కూడా చెప్తా సింపుల్. ఇంతకుముందు మనకు ఎట్లా ఉండేదంటే ఇక్కడ ఒక తెలుగు టైటిల్ అనేది మనం బోల్డ్ ఫాంట్ అనేది యాడ్ అంటే ఫాంట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్లో అంటే దానికి ఒక యూనికోడ్ నాన్ యూనికోడ్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి కాపీ చేసుకుని ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి అక్కడ ఉన్న కోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు, తెలుగు టు మీ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ వచ్చింది కనుక సింపుల్గా అది ఇన్స్టాల్ చేసుకుంటే అది కూడా చెప్తా. ప్రాపర్గా వీడియో రన్ అవుతుంది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వ్లాగ్ చేసే వాళ్ళకి తెలుగు టైటిల్ పెట్టాలని ఆశ ఉంటుంది కనుక బోల్డ్ ఫాంట్ కావాలి. అంటే చూడండి పెద్ద పెద్ద యూట్యూబర్లు యూజ్ చేస్తారు కదా ఫాంట్ అనేది. సో అటువంటి ఫాంట్ కూడా ఎట్లా యాడ్ చేయాలి అది కూడా క్లియర్గా చెప్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్న, లేయర్పై క్లిక్ చేసి కాపీ దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి ఇంకో ఇమేజ్ వచ్చింది, దీన్నే ఇట్లా సెట్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాం. దాని తర్వాత కలర్పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుంటున్నా. కలర్ అనేది మారిపోయింది. రైట్ సైడ్ స్క్రోల్ మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే హై కాంట్రాస్ట్లో ఉన్న కలర్ సెలెక్ట్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట, షాడో ఎఫెక్ట్ లాగా. సో నేనైతే ఇక్కడ కలర్ ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన కలర్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్ వచ్చింది, రైట్ పై క్లిక్ చేసా. మళ్ళీ లేయర్పై క్లిక్ చేసి నా ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఈ విధంగా నా ఇమేజ్ కిందకి పెట్టుకుంటున్నా. చూడండి ఇట్లా పెట్టుకున్న తర్వాత లేయర్పై క్లిక్ చేసి ఇప్పుడు ఏంటంటే పొజిషన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ 6 ఉంది కదా, ఒక 2 ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ యారో మార్పై ఇట్లా క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా జరుగుతుంది. చూస్తారు కదా
ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. ఇది మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే ఈ కలర్ సెట్ చేసుకోవచ్చు. మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. రెడ్ టిక్పై క్లిక్ చేసి మళ్ళీ కలర్పై క్లిక్ చేసి, లేదు ఈ కలర్ నాకు వర్కౌట్ అవ్వదు అనుకుంటే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. నా ఇమేజ్కి తగ్గట్టు ఇదైతే వచ్చిందనమాట. నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత రెడ్ టిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హ్యాండ్స్ దగ్గర కాస్త డిసప్పాయింట్ అంటే ఇది బాగాలేదు అన్నట్టు కనిపిస్తుంది కనుక సింపుల్గా దానికి మనం ఏం చేద్దామంటే ఎరేజ్ చేసేయాలి. ఎరేజ్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఎరేజర్ ఆప్షన్పై క్లిక్ చేసి ఏం లేదు మీరు ఏ పార్ట్లో ఎరేజ్ చేయాలనుకుంటున్నారో దానిపైన ఇట్లా సింపుల్గా ఈ విధంగా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఇట్లా పెంచుకొని నాకైతే ఈ పార్ట్ అవసరం లేదు, దీని ఇందులో కూడా కాస్త ఇట్లా డిసప్పాయింట్గా కనిపిస్తుంది కనుక ఈ విధంగా నేనైతే ఇట్లా చేసేస్తున్నా. చూడండి హ్యాండ్స్ అనేవి ఇట్లా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మాత్రం ఇది ఇట్లా ఎరేజ్ చేస్తుందన్నమాట. ఇట్లా ఈ విధంగా నేనైతే ఈ పార్ట్ అని నాకు అవసరం లేదు కనుక ఇట్లా రైట్ టిక్పై క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఓన్లీ ఫర్ ఇక్కడ నాకు ఓన్లీ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించేటట్టు సెట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి కాస్త అట్రాక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను కలర్లోకి వెళ్ళేసి నచ్చిన కలర్ పెట్టుకుంటా. ఇట్లా రెడ్, ఎల్లో, గ్రీన్ మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వైట్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఎల్లో కూడా సెలెక్ట్ చేసి చూద్దాం. ఇది కూడా బాగుంది. ఓవరాల్గా కాస్త ఇట్లా పెంచుకుందాం. ఓకే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా ఈ విధంగా ఉంటే ఇంకా బాగుంది. సో ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ టిక్పై క్లిక్ చేసాం. ఓవరాల్గా ఇది వరకు మనకు సబ్జెక్ట్ అనేది కలర్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసాం. ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. టెక్స్ట్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై కాంట్రాస్ట్లో కనిపించాలంటే షేప్ అనే దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన విధంగా ఈ షేప్ అనేది ఈ విధంగా కాస్త ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఎందుకంటే హై కాంట్రాస్ట్లో కనిపించాలంటే షేప్లు కూడా మంచి కలర్ గ్రేడింగ్ ఉందనుకోండి ఇంకా లుక్ అనేది బాగుంటుంది. సో ఇట్లా పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రేడియస్ అని ఉంది కదా, దాన్ని ఇట్లా కాస్త తగ్గించుకుంటే ఇక్కడ మీరు చూడండి షేప్ అనేది మీకు ఆటోమేటిక్గా మారుతుంది. చూడండి స్క్వేర్ షేప్లో ఉన్నది కాస్త సర్కిల్గా వస్తున్నట్టు వస్తుందన్నమాట. చూడండి ఇట్లా ఈ విధంగా చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా మీరు ఎంత కావాలంటే అంత మీరు పెంచుకోవచ్చు. నేనైతే ఇట్లా పెంచుకుంటున్నా. ఈ విధంగా నాకు సరిపోతుంది. రైట్ టిక్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ కలర్ అని దీనిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకున్నా. రెడ్ కలర్ అనేది బాగుంటుంది కనుక రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే ఎల్లో సెలెక్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. రైట్ టిక్పై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నాకు ఈ షేప్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు దీనిపైన నేను టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. టెక్స్ట్ యాడ్ చేయాలంటే దానిపైన టెక్స్ట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ షేప్ కూడా కదిలిపోతుంది కదా. సో దానికి మనం ఏం చేయాలంటే లేయర్పై క్లిక్ చేసి లాక్లో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎటు కదిపినా సరే కదలదనమాట. వీడియో కాస్త లెంత్ అవ్వచ్చు. మనం ప్రొఫెషనల్ లెవెల్ థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకోవాలంటే తప్పదు. వీడియో నేడో చూడండి, చాలా మంచి చెప్పాను కదా స్టార్టింగ్లోనే ప్రొఫెషనల్ లెవెల్లో ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తున్నా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ అనే దీనిపై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా అండ్ షేప్ దీనిపైన పెడదాం. ఇట్లా డబల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ వస్తుంది. దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఏం పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టు ఫాంట్ కూడా ఉండాలి కదా. ఆ ఫాంట్ అనేది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నాకు ఫాంట్ కావాలి బ్రో, తెలుగు అను ఫాంట్స్ కావాలనుకుని ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి ఫాలో చేసి మీరు మెసేజ్ చేశారనుకోండి, నేను మీకు లింక్ పంపిస్తాను. సో దాదాపు 80+ ఫాంట్స్ అనేవి నా దగ్గర 85+ ఫాంట్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ సెండ్ చేస్తాను. సో ఎట్లా ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలి కూడా అది కూడా చెప్తా. సో ఫస్ట్ అయితే ఈ అనుకుని నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. నా టైటిల్కి తగ్గట్టు చూడండి ఈ అని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఈ దీన్ని సపరేట్గా ఉంచాలి. ఓకేపై క్లిక్ చేస్తాను. మీ ముంగటి ఇట్లా పెడుతున్న చూడండి ఈ విధంగా ఇట్లా ఈ టెక్స్ట్ అనేది దీన్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ డబల్ క్లిక్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కాపీ చేసుకున్నాక ఇట్లా కాపీ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత కలర్ దీనిపై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఎప్పుడైనా సరే ఎల్లో షేప్ పైన బ్లాక్ కలర్ అయితే హైలైట్గా కనిపిస్తుంది, రెడ్ దీంట్లో వైట్ అనేది హైలైట్ కనిపిస్తుంది. ఈ విధంగా కలర్ మ్యాచింగ్ కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు మనకు అను ఫాంట్ అనేది యూజ్ చేయాలి. అను ఫాంట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాంట్ అనేది ఇందులో యాడ్ చేసి ఉండాలి కదా. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ దీనిపై క్లిక్ చేస్తే ఇట్లా మీకు ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఆల్రెడీ అను ఫాంట్స్ అనేది అన్నీ యాడ్ చేసుకున్నా చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫాంట్ నాకు ఆ టెక్స్ట్ అనేది బోల్డ్ కాలేదు. నేను ఏ టెక్స్ట్ అయితే అక్కడ టైప్ చేశానో అదే ఉంది. ఇప్పుడు దానికి నేనేం చేయాలంటే మొత్తం బ్యాక్ వచ్చి
ఇక్కడ చూడండి తెలుగు టు అను అని ఉంది కదా, ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్న స్టార్టింగ్లో చెప్పా ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నేను కాపీ చేసుకున్నానో దాన్ని ఇట్లా పేస్ట్ చేసి కన్వర్ట్ దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఇక్కడ చూడండి మీకు మార్కెట్ చూపిస్తా, ఇక్కడ ఒక కోడ్ అనేది వచ్చింది, దాన్ని మనం కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసుకోవాలంటే మీది మొబైల్ కనుక మీకు పక్కన రైట్ సైడ్ కార్నర్లో చూడండి మీకు రెడ్ కలర్లో ఒక స్క్వేర్ షేప్లో ఉంటుంది. నాకు ఇక్కడ ట్యాబ్ కనుక కనిపించదు. ఇక్కడ నేనేందంటే రొటేట్ చేసి మీకు చూపిస్తాను, కనిపిస్తుంది చూడండి. మీ ముంగట ఇట్లా తిప్పుతున్నా చూడండి, ఇక్కడ రైట్ సైడ్ పైన చూడండి కనిపిస్తుంది, చూస్తారు కదా. కాపీ అనేది దీనిపై క్లిక్ చేస్తే ఇట్లా ఆటోమేటిక్ కాపీ అనేది అయిపోతుంది. చూడండి కాపీ అనేది అయిపోయింది, చూసారు కదా. సో ఈ విధంగా మీకు కూడా ఇక్కడ మీకు మార్కెట్ చూపిస్తా చూడండి, ఈ స్క్వేర్ షేప్ అనేది కాపీ క్లిప్. సో ఇట్లా అనమాట. దాని తర్వాత మళ్ళీ రొటేట్ చేస్తున్నా చూడండి, ఇట్లా కాపీ చేసుకున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, మొత్తం బ్యాక్ ఈ విధంగా మొత్తం స్క్రోల్ చేసి మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ డబల్ క్లిక్ చేసి దానిపైన ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా దాన్ని ఇట్లా పేస్ట్ అనేది చేయండి. పేస్ట్ చేశారనుకోండి ఒక కోడ్లా కన్వర్ట్ అవుతుంది. ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా నాకు తెలుగు ఫాంట్ ఉంది కనుక ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి బిగ్ టెక్స్ట్ అనేది వచ్చింది, చూసారు కదా. మీ ముంగట లైవ్ ప్రూఫ్ అనేది చూపించా ఎట్లా యాడ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూడండి ఇట్లా. సో ఈ విధంగా, లేదంటే ఇంకా ఏదైనా టెక్స్ట్ మార్చి చూపించు బ్రో అట్లా అయితే నమ్ముతాం అనుకుంటే ఏబీ ఫాంట్పై క్లిక్ చేసా. దాని తర్వాత మై ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బోల్డ్గా కనిపించేది ఇంకా ఏదైనా ఉందంటే చూపిస్తా, వెయిట్. హర్ష లేదంటే హర్యానా, ఓకేపై క్లిక్ చేసా. ఫాంట్ అనేది మారింది చూడండి ఒకసారి, బ్లాక్ కలర్. ఆ విధంగా అనమాట, అట్లా మార్చుకోవచ్చు. బ్యాక్ వచ్చేసా దీనికి ఇదైతే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది కనుక ఇట్లా పెట్టుకున్న బ్లాక్ అనేది, లేదంటే ఇంకా కలర్ అనేది మారుద్దాం. ప్యూర్ బ్లాక్, ఇట్లా ప్యూర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న రైట్ పై క్లిక్ చేస్తా. ఓకే బస్ సరిపోయింది. లేయర్పై క్లిక్ చేసి దీన్ని కూడా లాక్లో ఇట్లా పెట్టేస్తున్నా చూడండి, ఎందుకంటే ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉండడానికి. మళ్ళీ టెక్స్ట్పై క్లిక్ చేసి ఇప్పుడు నాకు కావాల్సిన టెక్స్ట్ అనేది ఈ సెట్టింగ్ అనుకొని నేను ఎంటర్ చేసుకుంటున్నా, మీకు చూపించడం కోసం ఈ టెక్స్ట్ జస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇదే ప్రాసెస్లో మీరు కూడా థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ అనేది చేసుకోండి. దాన్ని ఇట్లా ఎరేజ్ చేసుకుని ఇప్పుడు సెట్టింగ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇట్లా సెట్టింగ్స్ కాకుండా సెట్టింగ్ అనేది ఎంటర్ చేసుకున్నా ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫాంట్ అనేది మార్చాలి. ఏబీ ఫాంట్పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నా ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా దీనిపైన ఇట్లా యాడ్ చేసుకుని పెట్టుకుంటున్నా చూడండి. ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఇట్లా నేనైతే ఇట్లా ఈ విధంగా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ కలర్ దీనిపై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్పై క్లిక్ చేస్తారు, చూశారు కదా. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట. దెన్ కాస్త నాకు ఇట్లా ఈ పొజిషన్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో ఇట్లా నేను ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు నా ఇంకో టెక్స్ట్ని కూడా ఈ తెలుగు టెక్స్ట్ ఉంది కదా దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని కాస్త జూమ్ అనేది చేసి దీన్ని కూడా దగ్గరగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుని నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి, ముందే చెప్తున్నా. ప్రాపర్గా జాగ్రత్తగా ఇట్లా ఎడిటింగ్ చేసుకుని ప్రొఫెషనల్ లెవెల్లో మార్చుకోండి. లేయర్పై క్లిక్ చేసి రెండింటిని లాక్లో పెట్టేస్తున్నా, బస్ సరిపోతుందో. దాని తర్వాత ఆన్ చేసుకుంటే అనుకుని ఇట్లా నేను పెడితే సరిపోతుంది కనుక ఆన్ చేసుకుంటే, ఆన్ అనేది ఇంగ్లీష్లో ఉండాలి కనుక టెక్స్ట్పై క్లిక్ చేసి ఆన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. డబల్ క్లిక్, దాన్ని ఎరేజ్ చేసుకొని ఇక్కడ చూడండి ఆన్. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లానే ఉంచి రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్, మళ్ళీ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేసా. దాన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా జూమ్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా ఆన్. దాని తర్వాత మళ్ళీ టెక్స్ట్పై క్లిక్ చేసి దీన్ని కూడా ఇట్లా చూడండి డ్రాగ్ చేసుకుని ఇట్లా దీనిపై డబల్ క్లిక్ చేసి దాన్ని ఎరేజ్ చేసుకొని చేసుకుంటే అనుకుని దాని తర్వాత అది కూడా రాసుకోవాలి కదా, చేసుకుంటే. ఓకే వచ్చింది. దీన్ని ఇట్లా కాపీ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ తెలుగు టు అను దీంట్లోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి ఇట్లా పేస్ట్ చేసేసి సరిపోతుంది అనమాట చూడండి. ఇట్లా ఇక్కడ పేస్ట్ అనేది చేస్తే కన్వర్ట్ చేస్తే ఇక్కడ మన కోడ్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా ఇట్లా రొటేట్ చేసి నాకు చూపించదు కనుక ఇట్లా చూపిస్తున్నా. కాపీ అనేది ఇట్లా చేసుకున్నా. మళ్ళీ దాని తర్వాత ఇట్లా తిప్పుతున్నా చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేసి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి సింపుల్గా ఓకేపై దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేపై క్లిక్ చేసి అండ్ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్పై క్లిక్ చేసి తెలుగు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పైకి ఇట్లా నాకు ఈ ఫాంట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే చెప్పాను కదా స్టార్టింగ్లో ఏం చేయాలి అది చేయండి, మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట.
మళ్ళీ అదే ఫాంట్ అనేది నేను ఇట్లా చూడండి సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత డబల్ క్లిక్. ఇప్పుడు దీన్ని ఇట్లా పేస్ట్ అనేది చేస్తున్నా, కోడ్ అనేది వచ్చింది. ఓకేపై క్లిక్ చేస్తే చూసారు కదా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా నేను యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. పర్ఫెక్ట్. ఇట్లా చూడండి లుక్ అనేది బాగుంది కదా. సో ఇట్లా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ చేసుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఎల్లో కలర్ పెడదాం. రైట్ పై క్లిక్ చేస్తే ఇంకా బాగుంది. వైట్ పక్కన ఎల్లో హైలైట్ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆన్ చేసుకుంటే అనుకొని నేను ఇట్లా పెట్టుకున్న సబ్స్క్రైబర్ అనుకుని ఇట్లా జస్ట్ ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తాం. మళ్ళీ టెక్స్ట్ పై క్లిక్ చేసి చూడండి మీ ముంగటే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా సబ్స్క్రైబర్స్. ఓకేపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లానే పెట్టుకుంటున్నా చూడండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ అండ్ మై ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేస్తా. దాని తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని అంతే సరిపోతుంది. సస్పెన్స్లో పెట్టినట్టు ఈ విధంగా నేను పెడుతున్నా చూడండి. ఇట్లా కాస్త జూమ్ డౌన్ చేసి పర్ఫెక్ట్గా ఈ విధంగా ఈ పొజిషన్లో యాడ్ చేసుకునేటట్టు ఇట్లా చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా ఎంత బాగుంది చూస్తారు కదా. ఇట్లా ఐ క్యాచ్ థంబ్నెయిల్స్ అనేది ఇట్లా ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. దీనికి కావాల్సిన షేప్స్ అన్నీ నేను ఎడిటింగ్ చేసుకోవాలి కనుక నేను చూపిస్తాను చూడండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి ఈ మూడింటిని ఇట్లా లాక్లో పెట్టుకున్నా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మూడో ఆప్షన్ పై క్లిక్ చేసి షేప్ అనే దీనిపై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా పెంచుకుంటున్నా చూడండి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత కొంచెం ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. కాస్త ఇట్లా ఇంకా పెంచేసి రైట్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఈ పొజిషన్లో నేను కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఇట్లా. అండ్ ఈ పొజిషన్లో అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఈ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని లాక్లో పెట్టేసా. మళ్ళీ ప్లస్ సింబల్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న టైటిల్ అని మనం యాడ్ చేయాలి. అదేంటంటే డబల్ క్లిక్, దాన్ని ఎరేజ్ చేసి సబ్స్క్రైబర్స్ అనుకొని ఇట్లా ఎంటర్ చేయాలన్నమాట. సో నేనైతే ఈ విధంగా నేను ఇట్లా ఎంటర్ చేస్తున్నా. మీరు కూడా ఇదే యాడ్ చేయండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రొఫెషనల్ ఈ లెవెల్లో మీరు ఎడిటింగ్ చేసుకుంటే ఇంకా మంచి థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఓకేపై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఏ అనే దీనిపై క్లిక్ చేసి కలర్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. లేదంటే దీనికి మనకు ఎట్లా అంటే వైట్ స్టూడియోలో ఏ విధంగా కనిపిస్తుందో షేప్ అనేది అదే విధంగా ఉండాలి కనుక గ్రే కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి చూడండి. ఓకే సబ్స్క్రైబర్స్ పర్ఫెక్ట్. ఇట్లా యాడ్ చేసుకున్న రైట్ పై క్లిక్ చేసాం. దెన్ మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ పై క్లిక్ చేసి సింపుల్గా నార్మల్ ఫాంట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే ఇక్కడ ఏదైతే ఫాంట్ అనేది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. నాకు ఇదేది కన్వీనియంట్ అవ్వట్లేదు. ఇదైతే ఓకే ఓవరాల్గా బాగుంది అనుకుంటున్నా. ఇట్లా ఓకేపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్నది మనం పెట్టుకోవాలి కనుక మళ్ళీ ప్లస్ సింబల్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇదే పొజిషన్లో ఇట్లా డబల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఎరేజ్ చేస్తున్నా. ఎరేజ్ చేసిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 10.k ఇట్లా ఓకేపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ బ్లాక్ కలర్ ఓకేపై క్లిక్ చేస్తా చూడండి. ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఇలా పెట్టుకున్నా చూస్తున్నారు కదా. అండ్ దీనికి ఫాంట్ మార్చాలంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫాంట్ అనేది నేను ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు చూడండి. ఇట్లా ఇది పెట్టుకుంటానన్నా ఓకే లుక్ కోసం జస్ట్ లుక్ అనేది మనకు బాగుండాలి ఐ క్యాచ్గా ఉండాలంటే ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి ఇందులో ఇంకా ఏదైనా ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫాంట్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఇట్లా కొన్ని ఫాంట్ అనేది ఇక్కడ మాన్యువల్గా ఉన్నాయి అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు నచ్చితే. ఇట్లా 10K ఇట్లా పెట్టా. దాని తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా సరే లోగోస్ ఇవన్నీ పెట్టుకోవాలన్నా అది మీ చాయిసే. ఇట్లా పెట్టుకోవచ్చు ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ. దాని తర్వాత ఏదైనా లోగో పెట్టుకుంటానంటే అది మీ చాయిస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఏదైనా లోగో సెలెక్ట్ చేసి చూద్దాం. ఉందో లేదో కూడా నాకు తెలియదు బట్ ట్రై చేద్దాం. యూట్యూబ్ లోగో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూడండి. యూట్యూబ్ లోగో సెలెక్ట్ చేసుకున్న రైట్ పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా దీన్ని ఈ కార్నర్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చిన విధంగా ప్రొఫెషనల్ లెవెల్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు చెప్తున్నా కదా.
ప్రాపర్గా ఇట్లా ఏమేమి చెప్పాను ఏంటంటే మీరు అది కానీ చూసుకొని ఎడిటింగ్ చేసుకున్నారనుకోండి వేరే లెవెల్లో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్ ఉంది చూసారు కదా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా దెన్ ఇప్పుడు దీనికి చిన్న యారో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఆ యారో అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఈ విధంగా ఈ యారో అనేది సెలెక్ట్ చేసుకున్న రైట్ టిప్పై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత కాస్త జూమ్ డౌన్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. దీన్ని కాస్త ఇట్లా నేను ఇటు అటు కూడా మూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మీకు నచ్చిన విధంగా మీరైతే ఇట్లా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన స్టైల్లో మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను అంతే, ఏం లేదు, చిన్నగా కాస్త హైలైట్ కోసం అంతే. ఓకే, పర్ఫెక్ట్ యాడ్ అయింది చూసారు కదా. ఈ విధంగా చూసే వాళ్ళకి ఎట్లా అంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ ఇంత వస్తారనుకుని ఒక క్లారిటీ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా క్యూరియాసిటీ ఉండే అంటే ఒక క్వశ్చన్ లేదా సస్పెన్స్లో ఇట్లా క్యూరియాసిటీ క్రియేట్ చేసి థంబ్నెయిల్ ఎప్పుడైతే ఎడిటింగ్ చేసుకుంటారో అప్పుడు అనేది వ్యూవర్కి సజెస్ట్ చేసిన వెంటనే అక్కడ టైటిల్స్ అనేది చదువుతారు. టెక్స్ట్ ఏదైతే థంబ్నెయిల్లో ఉన్న టెక్స్ట్ చదివేసి ఏంటి అనుకుని ఇప్పుడు ఏంటి ఎలా ఏమిటి క్వశ్చన్ కలిగిందో మైండ్లో ఆటోమేటిక్ క్లిక్ చేసి అప్పుడు వ్యూస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతాయి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ విధంగా అనమాట. సో చూసారు కదా, ప్రొఫెషనల్ లెవెల్లో థంబ్నెయిల్ అనేది వచ్చింది. దెన్ ఇక్కడ మనకు కొంచెం ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడో చిన్నది మిస్ అయింది అనిపిస్తుంది, ప్లస్ సింబల్ ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ సెలెక్ట్ చేసి చూపిస్తా. ఏదో ఒకటి నాకు ఇక్కడ కరెక్ట్ కాలేదు, సో చూద్దాం. ఓకే, ఈ లోగో అనేది నేను యాడ్ చేయాలనిపించింది అందుకనేసి యాడ్ చేస్తాను. మీకు నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ టిప్పై క్లిక్ చేసి ఇట్లా చూడండి, జూమ్ డౌన్ అనేది ఇట్లా చేస్తున్నా, ఇట్లా డౌన్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా నేను పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన పొజిషన్లో మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ దీన్ని 3 ఆప్షన్పై క్లిక్ చేసి కాపీ చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నాను. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి ఎంత ఐకాచిక్ కనిపిస్తుందో చూస్తారు కదా. ఈ విధంగా మీరు కూడా థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాపర్ ఇట్లా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి కస్టమ్ సైజ్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ థంబ్నెయిల్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ ప్రొఫెషనల్ థంబ్నెయిల్ ఎట్లా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే మీ ఛానల్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తారనుకోండి డెఫినెట్గా మీ కామెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తా. సో వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ అందరూ కూడా కామెంట్ చేస్తే రాసిస్తున్నా. ఇంకా మీకు ఏ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అండ్ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసాం కనుక మీరు సపోర్ట్ చేస్తే చాలా త్వరగా నేను కూడా మోటివేషన్ చేసుకుంటా మీలాగా. అండ్ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.